ఆ హీరోకు పాన్ ఇండియా క్రేజ్ ఉంది. మరో హీరోయిన్కు పాన్ ఇండియా సెన్సేషన్ అనే నేమ్ ఉంది. కొంతకాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నారు. అందుకే అందరూ పెళ్లి కబురు కోసం వెయిటింగ్. అందుకు తగ్గ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందని సమాచారం. గత నెల ప్రారంభంలో విజయ్ రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే వారిద్దరూ ఈ విషయాన్ని అఫీషియల్ చేయలేదు. ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అనేవి పర్సనల్ విషయాలు. వాటిని చెప్పాల్సిన సమయంలో చెప్తామని అఫీషియల్ చేయలేదని సమాచారం. ఈలోపు ఎవరి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు డేట్ ప్లస్ వెన్యూ డీటెయిల్స్ బయటకొచ్చాయి. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్ లో వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుంది అనేది బీటౌన్ వర్గాలు చెప్తున్న మాట. నూతన సంవత్సరంలో పెళ్లి పనులు ప్రారంభిస్తారట. ఎప్పుడో గీత గోవిందం తెరకెక్కే సమయంలో పుట్టిన ప్రేమ ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. అదే శామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ లవ్ స్టోరీ. కెరియర్ పీక్ లో ఉండగా హీరోయిన్స్ పెళ్లిపీటలు ఎక్కడం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా కొత్త ట్రెండ్. స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యారు. ఫ్రీ టైమ్ లో మాత్రం మూవీస్ చేస్తున్నారు. రష్మిక కూడా విజయ్ తో మ్యారేజ్ తర్వాత హీరోయిన్ గా కెరియర్ కొనసాగించే అవకాశాలే ఎక్కువ. ఇంకా తన చేతిలో యానిమల్, పుష్ప లాంటి క్రేజీ సీక్వెల్స్ ఉన్నాయి. టాలీవుడ్ చాలా మంది డైరెక్టర్స్ ను చూసింది, కానీ బుచ్చిబాబు లాంటి డైరెక్టర్స్ మాత్రం అరుదుగా వస్తుంటారు. ఎందుకలా అంటే రెహమాన్ ను టాలీవుడ్ కు తీసుకురావటం ఒక వింత. తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని ప్రమోషన్ కోసం రంగంలోకి దింపటం మరో వింత. కెరీర్ లో సెకండ్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాడు బుచ్చి, కానీ టాలీవుడ్ కు పిచ్చెక్కిస్తున్నాడు. ఇలా మొదలు పెట్టాడు ఉప్పెన సినిమా ప్రమోషన్. మొదటి చిత్రంతోనే 100 కోట్ల వసూళ్లను చూశాడు బుచ్చిబాబు. ఎంత సుకుమార్ లాంటి గురువు వెనక ఉన్నా, ఎంతో కొంత ప్యాషన్ లేకపోతే కెరియర్ లోనే సెకండ్ మూవీనే రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకుంటాడు. మార్చిలో పెద్ద రిలీజ్ ఉంది. దీంతో ఎప్పటి నుంచో ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నాడు. ఆ పాట ప్రమోషన్ కోసం ఏకంగా రెహమాన్ దింపాడు. రెహమాన్ టైంకు పాటలు ఇవ్వడు అనే కంప్లైంట్ నుంచి అతడి నుంచి పాటలు తీసుకోవడం మాత్రమే కాదు, ప్రమోషన్ కి కూడా దింపేశాడు బుచ్చిబాబు. ఈ సంగతి పక్కన పెడితే ఈ సినిమాకు బాలీవుడ్ లో గతంలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ దంగల్ సినిమాకు ఒక లింక్ ఉందనేది ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్న మాట. రెండు కూడా స్పోర్ట్స్ మూవీస్. దంగల్ రెజ్లింగ్ పై ఫోకస్ పెడితే పెద్ది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. పెద్ది క్లైమాక్స్ దంగల్ క్లైమాక్స్ ను గుర్తు చేస్తుందని, ఆ లెవెల్లో ఎమోషన్ ను రామ్ చరణ్ ప్రదర్శించబోతున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే. అయితే దంగల్ రేంజ్ కలెక్షన్స్ ను ఈ చిత్రం రాబడుతుందా లేదా అన్నది మార్చి వరకు ఆగితే తెలుస్తుంది. హీరోగా దుల్కర్, మరో ముఖ్య పాత్రలో రానా, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్ అద్దరిపోయింది. ఏం సినిమా ఇది? లక్కీ భాస్కర్ రేంజ్ లో ఉంటుందా అంటే అస్సలే ఉండదు అనే చెప్పాలి. ఎందుకంటే వీరు ముగ్గురు కలిసి ఒక బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సినిమా స్టోరీని చెబుతున్నారు. సినిమా పేరు కాంతా. దుల్కర్ సినిమా అనగానే లక్కీ భాస్కర్, మహానటి లేదా సీతారామం రేంజ్ లో ఊహించుకుంటారు ప్రేక్షకులు. కానీ దుల్కర్ ఈసారి ఒక ప్రయోగం చేస్తున్నాడు. అదే కాంతా. తమిళంలో తెరకెక్కిన చిత్రం ఇది. తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. మహానటి సావిత్రి జీవితాన్ని తెరపై చూపించింది. కాంతా కూడా అంతే. తమిళ తొలితరం సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవితాన్ని చూపించబోతోంది. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నాడు. సొంత ఇండస్ట్రీలో అంటే మాలీవుడ్ లో హీరోయిజం కు స్కోప్ ఉండే మూవీస్ లో నటిస్తున్నాడు దుల్కర్. కానీ కోలీవుడ్, టాలీవుడ్ మూవీస్ లో మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాల తరువాత కాంతాతో మరోసారి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ సెపరేట్ గా షూట్ చేశారు. నిర్మాతలుగా ఇటు రానా, అటు దుల్కర్ ఇద్దరూ వ్యవహరించారు. 1950లో జరిగే కథతో కాంతా తెరకెక్కింది. ఈ చిత్రంతో పాటే దుల్కర్ తెలుగులో మరో 2 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి ఆకాశంలో ఒక తార, మరొకటి ఇంకా టైటిల్ ఖరారు కావాల్సి ఉంది. ఈ చిత్రంలోనే పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ లో మిగతా హీరోల డేట్స్ లాక్ చేయడం వేరు, రజనీకాంత్ డేట్స్ పట్టడం వేరు. సూపర్ స్టార్ డేట్స్ అంటే చిన్న విషయం కాదు. మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఈజీగా కూలీలాగా 500 కోట్లు వచ్చేస్తాయి. అలాంటి హీరో డేట్స్ ను ఏకంగా 2 సినిమాలకు పట్టేశాడు ఒక నిర్మాత. ఇంతకీ ఎవరా లక్కీ నిర్మాత అనుకుంటున్నారా? కోలీవుడ్ లో కమల్ హాసన్ స్టార్ హీరో మాత్రమే కాదు, అంతకు మించి స్టార్ ప్రొడ్యూసర్ కూడా.
విక్రమ్, అమరన్ లాంటి చిత్రాలు తీసి కోట్ల కొద్దీ లాభాలు చూశాడు. కానీ థగ్ లైఫ్ తీసి చాలా నష్టపోయాడు. అందుకే ప్రాణ స్నేహితుడు రజనీకాంత్ డేట్స్ ను లాక్ చేశాడు. ఒక్క సినిమా కోసం కాదు, 2 సినిమాల కోసం. ముందుగా కమల్ బ్యానర్ లో రజనీకాంత్ హీరోగా, సుందర్ సి దర్శకత్వంలో చిత్రం పట్టాలెక్కనుంది. ఇటీవలే ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. 2027 సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. సుందర్ సి అంటే గతంలో రజనీకాంత్ హీరోగా అరుణాచలం లాంటి బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్. ఇప్పుడు రజనీకాంత్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో, నిర్మాత కమల్ కు ఎలాంటి లాభాలు తెచ్చిపెడతాడో చూడాలి. ప్రస్తుతం సుందర్ సి లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో అమ్మోరు తల్లి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. రజనీ సుందర్ కాంబినేషన్ లో సినిమాతో కమల్ ఏ మేరకు లాభాలు అందుకుంటాడో తెలియదు. కానీ ఆ తరువాత రజనీకాంత్ తాను కలిసి నటించే చిత్రంతో మాత్రం కని విని ఎరుగని కలెక్షన్స్ చూడబోతున్నాడు. ఎందుకంటే ఈ సినిమాకు కూడా తానే నిర్మాత. మొత్తంగా కమల్ లైఫ్ ను సెట్ చేయాలని సూపర్ స్టార్ డిసైడ్ అయ్యాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.